ఉత్తరాదిని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటినా భానుడు కనిపించని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఉత్తర భారతం వణుకుతోంది. ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. పలు చోట్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, వారణాసి, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఢిల్లీలో కనిష్టంగా 7.6 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా గరిష్టంగా 16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. పొగమంచుతో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి. ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దాంతో దృశ్యమానత దాదాపు సున్నాకి పడిపోయింది. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయు కాలుష్యానికి తోడు పొగమంచు చేరికతో ఢిల్లీ ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పుకుంది. జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తోంది. మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్లో పలు ప్రాంతాల్లో రోడ్లు మూసివేశారు.